తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటక అశోక్ చక్రవర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ గురించి మీకు అంటే అఫ్కోర్స్ ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలి, ఈ లాంగ్వేజ్ని ఎక్కడైనా ఉంటే కామన్ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలి, అందరిలో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉంటుంది. అలా చాలామంది ఉంటారనుకోండి. సో సుమన్ టీవీ వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నారు. సెషన్స్ వచ్చేసి ఓన్లీ 2 hour సెషన్స్ ఉంటాయి, ఎవ్రీడే ఉంటాయి ఫర్ 25 days. సో ఆ కోర్స్ వచ్చేసి 25 days కోర్సు. అలాగే ఎవ్రీడే 2 hours సెషన్ ఉంటుంది. సండే క్లాసెస్ ఉండవు. సెషన్స్ తీసుకునేది నేనే తీసుకుంటాను. అయితే మీకు డీటెయిల్స్ కావాలి. ఏం చేయాలి అంటే కింద మీకు నంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది. ఆ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్పడానికి మా స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళని కనుక్కోండి, మీకు డీటెయిల్స్ ఇస్తారు కంప్లీట్గా. సెషన్స్ ఎలా ఉంటాయి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి అన్నది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్ని డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేసి కనుక్కోండి. ఓకే, ఇప్పుడు తర్వాత మనకేంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ పాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ టెన్స్. ఆఫ్కోర్స్ పాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ టెన్స్ అని కాదు, ఇక్కడ పాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండింటిలో మనం ఏది యూజ్ చేస్తాం మీకు ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తామనుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది అంతా. ఈ ఇంగ్లీష్ ఉంటుంది చూడండి, ఇది లాంగ్వేజ్ నేర్చుకోవడము ఈ 8 minutes కానివ్వండి, 10 minutes కానివ్వండి, 11 minutes, 12 minutes వీడియోస్ మీరు చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏ ఫ్యాకల్టీ క్లాసెస్ చూసినా మీకు కొంచెం దాని గురించి లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకోకండి. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు పాస్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని నేను రాశాను. కంప్లీట్గా ఇక్కడ ఉంటుందని కాదు, పాస్ట్ టెన్స్ అని ఉంది. ఇక్కడ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? ఈ పాస్ట్ టెన్స్ చెప్తాను చూడండి. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇందులో ఏది ఎక్కువగా మనం యూజ్ చేస్తాం అనేది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా నేను చెప్పగలను ఏంటంటే ఇది యూజ్ చేస్తాం. మనం సింపుల్ పాస్ట్ టెన్సే ఎక్కువగా యూజ్ చేస్తాము. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తక్కువగా యూజ్ చేస్తాం. పర్సంటేజ్ అది ఇది అవసరం లేదనుకోండి. మరి డిఫరెన్స్ తెలియాలి కదా మనకి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెన్స్ చెప్తాను చూడండి. పాస్ట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఇక్కడ ప్రజెంట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ రెండు టెన్సెస్ చూస్తే నేను అన్నాను, ఈ పాస్ట్ సింపుల్ ఎక్కువగా యూజ్ చేస్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తక్కువగా యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక సెంటెన్స్ నేను రాస్తాను. ఇది ఏంటి అంటే ఐ ఫినిష్డ్ యువర్ వర్క్ అన్నా. ఐ ఫినిష్డ్ యువర్ వర్క్. ఇదే సెంటెన్స్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని కాదు, జస్ట్ క్లియర్గా డిఫరెన్స్ అర్థమవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ సెంటెన్స్ రాయొచ్చు, సేమ్ సెంటెన్స్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే ఐ ఇక్కడ ఫినిష్డ్ your work.
ఐ ఫినిష్డ్ యువర్ వర్క్ అన్నాం. ఇక్కడ నేను గ్యాప్ ఇచ్చాను, బ్లాంక్ ఉంది అక్కడ. ఈ బ్లాంక్ ఎందుకు బ్లాంక్ ఇచ్చాను అంటే ఇక్కడ ఒక వర్డ్ వస్తుంది. ఆ వర్డ్ లేదనుకోండి అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు. చూడండి, ఈ వర్డ్ ఏంటి అంటే ఐ హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ అన్నా. ఐ హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్, ఐ ఫినిష్డ్ యువర్ వర్క్. సరే మరి సార్ హ్యావ్ వచ్చింది, ఇక్కడ హ్యావ్ రాలేదు, అంతే కదా సార్ డిఫరెన్స్ అని అనుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, అంతేకాదు ఇంకా కొంచెం డీప్కి వెళ్తే ఏమవుతుంది అంటే పని పూర్తయింది, కానీ ఎప్పుడు అయ్యింది అన్నాం అనుకోండి, ఎప్పుడు పని పూర్తయింది అనేది చెప్పాలి. పని నిన్న పూర్తయింది అని చెప్పాలనుకోండి, నిన్న పని పూర్తయింది. ఇక్కడ నేను ఐ ఫినిష్డ్ యువర్ వర్క్ యెస్టర్డే అని రాశాను. ఐ ఫినిష్డ్ యువర్ వర్క్ యెస్టర్డే, రైట్. ఎప్పుడైంది పని? నిన్న అయిపోయింది. నిన్న నీ పని పూర్తయిపోయింది, నువ్వు నాకేదో పని ఇచ్చావు కదా, అది నిన్ననే పని పూర్తయిపోయింది అని చెప్పడం. ఇక్కడ ఏంటి అంటే ఐ హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ అన్నాం. నిన్న అయిపోయింది అనే వర్డ్ ఏదైతే ఉందో యెస్టర్డే అనేది ఇక్కడ రాదు. ఓన్లీ మీరు చెప్పాలి అంటే ఐ హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ అనొచ్చు. అంటే ఏంటి, నేను నీ పనిని పూర్తి చేశాను అని. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇక్కడ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాదు. అదే చిన్న డిఫరెన్స్. మీరు ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో పాస్ట్ ఇండికేటర్స్ అంటాం. ఇప్పుడు యెస్టర్డే ఉందనుకోండి, యెస్టర్డే ఏం ఇండికేటర్ అన్నాం అనుకోండి, యెస్టర్డే ఈజ్ అ పాస్ట్ ఇండికేటర్. యెస్టర్డే ఈజ్ ఇండికేటింగ్ పాస్ట్ టెన్స్. నిన్న అంటున్నాం కాబట్టి అది పాస్ట్ ఇండికేటర్ అయింది. మొన్న అంటే పాస్ట్ ఇండికేటర్ అయింది. పోయిన సంవత్సరము అంటే పాస్ట్ ఇండికేటర్ అయింది. పోయిన నెల అంటే పాస్ట్ ఇండికేటర్ అయింది. 5 ఏళ్ల క్రితము అంటే పాస్ట్ ఇండికేటర్ అయింది. ఏదైనా మీరు ఇయర్ చెప్పారనుకోండి, ఇన్ 1999 అన్నాం, అది పాస్ట్ ఇండికేటర్ అయింది. ఆ పాస్ట్ ఇండికేటర్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. You can write any past indicator here with this simple past tense, but you can't use with this present perfect tense. ఎందుకని యూజ్ చేయం సార్ ఇక్కడ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాం కదా, ప్రజెంట్ టెన్స్ అంటున్నాం కాబట్టి మనం అక్కడ ఇండికేటర్ యూజ్ చేయం. ఈ పాస్ట్ ఇండికేటర్స్ అన్నీ యూజ్ చేసి మనం అందుకనే ఎక్కువగా, నేను ఇప్పుడు మొదట మీకు స్టార్ట్ చేయగానే ఏం చెప్పానంటే పాస్ట్ సింపుల్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ రెండిట్లో ఏది యూజ్ చేస్తాము అంటే పాస్ట్ సింపులే యూజ్ చేస్తాము అని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మనం ఈ 2 టెన్సెస్లో పాస్ట్ సింపులే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇండికేటర్స్ యూజ్ చేయాలంటే మనం ఇదే యూజ్ చేస్తాం, ఇది యూజ్ చెయ్యం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లాంటి విషయాలే చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకుంటాము. క్లాసెస్ని మనం స్టార్ట్ చేసినప్పుడు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో నేను చెప్పినట్టు ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ డీటెయిల్స్ మీకు ఇస్తారు. కాల్ చేస్తే మీరు ఏమేమి కావాలి, మీకు కావాల్సిన విషయాలన్నీ కూడా అడగండి, వాళ్ళు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో కీప్ ఇన్ టచ్ విత్ సుమన్ టీవీ అండ్ విల్ మీట్ in the next session with some other topic. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.